హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ ఎమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ డివోషనల్ వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయక. నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చేసానండి. మంచి విశిష్టమైన, విశేషమైన, ప్రత్యేకమైన గుడి గురించి చెప్పబోతున్నానండి. అదే అన్నపూర్ణేశ్వరి దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో వివేకానంద కాలనీలో ఈ గుడి ఉందండి. చాలా విశేషమైన గుడి అండి. అమ్మవారిని తలుచుకుంటే చాలు, అమ్మవారిని దర్శించుకుంటే చాలు, వాళ్ళ జన్మ ధన్యమైనట్టే. ఈ అన్నపూర్ణేశ్వరి కాలనీలో ప్రజలు దినదినాభివృద్ధి, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా దినదినాభివృద్ధి అవుతున్నారండి. అమ్మ కొంగు బంగారమై విరాజిల్లుతుంది. సకల ప్రాణకోటికి అన్నం ఆధారం. పరమశివుడికి అన్నదానం చేసింది శ్రీ అన్నపూర్ణాదేవి. అమ్మవారిని పూజిస్తే తిండికి లోటుండదు, ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది. తినే ఆహారాన్ని వృధా చేయకుండా ఉంటే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్యరాశులను కురిపిస్తుంది. ఈ అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి బ్రహ్మోత్సవాలు జరిపిస్తారండి. బ్రహ్మోత్సవాలకు విశేషమైన పంచామృతాలతోని అభిషేకాలు జరిపిస్తారు. ప్రతి ఒక్క భక్తుడికి సంవత్సరంకి ఒక్కసారి ఆ గర్భగుడిలో అభిషేకం చేసే అదృష్టాన్ని కల్పించారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడని. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విశేషమైన పూజలు, హోమాలు జరిపిస్తారు. నవగ్రహాలు శివుడితో సమేతంగా, నవగ్రహాలు భార్య సమేతంగా అండి. ఈ నవగ్రహం అనేది వాహనము, భార్య సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇక్కడ పుట్ట కూడా ఉంది అండి, నాగదేవత పుట్ట. సో నాగదేవత పండుగ, నాగుల పంచమి కూడా విశేషమైన పూజలు జరిపిస్తారు. శివాలయం కూడా ఉందండి. శివరాత్రి విశేషమైన పూజలు జరిపిస్తుంటారు. ఓసారి శివుడు పార్వతీదేవితో ప్రపంచమంతా మాయ, అన్నం కూడా ఒక మాయ అన్నాడంట. ఆ మాటలు నచ్చని పార్వతీదేవి కాశీని విడిచిపెట్టి, దాంతో అక్కడ దుర్భరమైన కరువు ఏర్పడిందంట. ప్రజలు అంతా అన్నం దొరక్క అలమటించారంట. ప్రజల కష్టాలు చూసిన పార్వతీదేవి తిరిగి కాశీకి వచ్చి భక్తులను కరించిందని చెప్పారు. పార్వతీదేవి కాశీకి తిరిగి రావడంతో శివుడు ఆమె దగ్గరికి వెళ్ళి తన భిక్షాపాత్రను చూపించి తను అన్నం మాయ అనడం సరికాదని తెలుసుకున్నట్లు చెప్పాడంట. భర్త సత్యాన్ని గ్రహించినందుకు పార్వతీదేవి సంతోషంగా శివుడికి భోజనం పెట్టిందంట. పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తారు. తినే ఏ ఆహార పదార్థాలను వృధా చేయకూడదు. అలా ఉంటేనే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్యరాశుల్ని కురిపిస్తుంది. ఇక్కడ కార్తీక మాసంలో విశేషమైన పూజలు జరిపిస్తారండి. పొద్దున, సాయంత్రము దీపాలు వెలిగించడం, పెద్ద ఎత్తున మహిళలు రావడం గుడికి. నక్షత్ర దీపం కూడా వెలిగిస్తారు. కార్తీక మాసం మొత్తం పూజలు. ఉసిరి చెట్టు ఉంటుందండి. సాలగ్రామ దానము, ఏకాదశి పూజలు, కార్తీక పున్నమి పూజలు కూడా జరిపిస్తారు. శివరాత్రి అంగరంగ వైభవంగా మబ్బుల 4 నుంచి రాత్రి 12 వరకు విశేషమైన పూజలు జరిపిస్తారండి ఇక్కడున్న అయ్యగారు మాత్రం. ఇక్కడ గోదా కళ్యాణము, శివ కళ్యాణము, అమ్మవారి నవరాత్రులు, వినాయక నవరాత్రులు, ప్రతి మంత్ చెప్పాలంటే ప్రతిరోజు పండగే. అన్నపూర్ణేశ్వరి గుడి కాలనీలో ఉన్న ప్రజలకి ప్రతిరోజు పండగే అండి. ఇక్కడ విశేషమైన నవరాత్రులు జరిపిస్తారు. భోజనాలు పెడతారు. 9 days భోజనాలు పెడతారు. అమ్మవారిని అంగరంగ వైభవంగా కోలాటంలతో నిమజ్జనం కూడా చేస్తారండి ఇక్కడి ప్రజలు. అనుకున్నది అనుకున్నట్టు కోరిక నెరవేరుతుందని అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా అమ్మ కరుణ ఉంటుంది. ఈ గుడి ప్రజలకి, ఈ కాలనీ ప్రజలకి. ఇక్కడ అన్ని రకాల వ్రతాలు, గోకులాష్టమి, హోలీ సంబరాలు, బతుకమ్మ సంబరాలు, 365 days పండగే పండగ అండి. ప్రతి శుక్రవారం భోజనాలు కూడా పెడతారు ఈ గుడి సభ్యులు. చాలా బాగుంటుంది ఈ గుడి. ఈ గుడిని దర్శించుకోవడమే జన్మ ధన్యమైనట్టండి. అందరూ ఈ గుడిని దర్శించుకోవాలని కోరుతున్నాను.